Hello friends, welcome back to Railway E-Platform. This is Lakshman. This class is continuation of previous video lecture. So previous video lecture లో నేను 24 క్వశ్చన్స్ దాకా చేపించిన రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి. మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే వెళ్ళేసి ఫస్ట్ ఆ క్లాస్ చూడండి, లేకపోతే ఈ క్లాస్ మీకు అర్థం కాదు. అండ్ ఇదివరకు నేను నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ సింప్లిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఒకవేళ చూడకపోయి ఉంటే ఆ టాపిక్స్ని చూడండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంటెంట్ చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎవరైతే కోచింగ్ని ఎఫోర్డ్ చేయలేరో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మంచి కంటెంట్ దొరుకుతుంది. సో దట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం క్లాస్ని. మిల్క్ అండ్ వాటర్ ఇన్ రేషియో 3:2 అని చెప్పి ఇచ్చారు. ఇఫ్ 15 లీటర్ వాటర్ ఈజ్ యాడెడ్, వాటర్ని 15 లీటర్ వాటర్ యాడ్ చేసినాం, ఇట్ బికమ్స్ 2:3 అని చెప్పి అయిపోయింది రేషియో. సో ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్, మనం మిల్క్ ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ తెలుగు మీడియంలో చూడండి, పాలు నీరు నిష్పత్తి 3:2, 15 లీటర్ల నీటిని కలిపితే 2:3 నిష్పత్తి అగును, అయినా పాలు ఎన్ని లీటర్లు అని చెప్పి అడిగారనమాట. సో ఫస్ట్ 3:2 ఉన్న రేషియో మనకు 3 ఎంత చేంజ్ అయింది ఫ్రెండ్స్, 2:3 గాను చేంజ్ అయిపోయింది అనమాట. 2:3 గాను. ఇక్కడ మనం దేన్ని ఎడిషన్ చేస్తున్నాం, ఇక్కడ చూడండి వాటర్ని మాత్రమే ఎడిషన్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ కీవర్డ్ హియర్, ఓకేనా. ఈ కీవర్డ్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో వాటర్ని ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి మనకు మిల్క్ అనేది చేంజ్ అవ్వకూడదు, కానీ ఇక్కడ మిల్క్ వచ్చేసరికి చేంజ్ అయిపోయింది. 3 ఉండాల్సింది కాస్త మనకు చేంజ్ అయిపోయింది. సో ఇది సింగిల్ టర్మ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి మీకు గుర్తు రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. బ్యాలెన్సింగ్లో 3 టైమ్స్ చెప్పాను కదా, 3 టైప్స్లో ఇది ఫస్ట్ టైప్ అనమాట. సో ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు ఈ 3ను ఇది ఇక్కడ 2 ఉంది, సో 2 ఒకే నెంబర్ రావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే కింద ఉన్న రేషియోని 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, దెన్ పైన ఉన్న రేషియోని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. బికాజ్ నాకు మిల్క్ అనే రేషియో వచ్చేసరికి రెండిట్లో సేమ్ ఉండాలి, మిల్క్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఎందుకు చేంజ్ అవ్వకూడదు అంటే వాటర్నే మనం యాడ్ చేసినాం, వాటర్ రేషియో చేంజ్ అవ్వాలి, బట్ మిల్క్ రేషియో మనకు చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు రిజల్టెంట్ రేషియో వచ్చేసరికి మనకు ఇక్కడ 6:4 గాను మారిపోతుంది. ఇక్కడ చూడండి 6:9 అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు ఇది బ్యాలెన్సింగ్లో ఉంది, బికాస్ మిల్క్ రేషియో చేంజ్ అవ్వలేదు, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎంత చేంజ్ అయింది వాటర్ చూడండి, వాటర్ వచ్చేసరికి 5 పార్ట్స్ గాను చేంజ్ అయిపోయింది అనమాట. నేను ఇక్కడ 5 పార్ట్స్ అని చెప్పి అంటున్నాను, 5 చేంజ్ అయింది కదా. సో 5 పార్ట్స్ చేంజ్ అయింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 పార్ట్స్ మనకు చేంజ్ అయింది కదా. ఇక్కడ 15 లీటర్స్ వచ్చేసరికి వాటర్ని యాడ్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమని అర్థం అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చేంజ్ అయింది కదా, సో మనం యాడ్ చేస్తేనే చేంజ్ అయింది కాబట్టి 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. సో ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేసాం మనం. నెక్స్ట్ మనం అమౌంట్ ఆఫ్ మిల్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. మిల్క్ స్టార్టింగ్లో 6 ఉంది అండ్ ఎండింగ్లో కూడా లాస్ట్లో కూడా ఫైనల్గా కూడా మనకు 6 ఉంది. సో దట్ 6 పార్ట్స్ హౌ మచ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5ని 3తో మల్టిప్లికేషన్ చేస్తేనే కదా మనకు 15 వచ్చింది. సో ఇక్కడ కూడా 6ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ హౌ మచ్, 18 లీటర్స్ వచ్చేసరికి మనకు మిల్క్ ఉన్నది. ఆర్ఎల్స్ మీరు ఈ సింప్లిఫికేషన్ని మీరు ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ 5 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ 15 అని రాసుకున్నాను కదా. సో నెక్స్ట్ 6 పార్ట్స్ ఈజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి అనుకోండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఫ్రెండ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 పార్ట్స్ ఎక్స్ ఈక్వల్ టు 6 పార్ట్స్ ఇంటూ 15 అని చెప్పి రాసేయండి, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి, 5 1s 5 3s, ఓకేనా. 6 × 3 అని చెప్పి వచ్చింది, దట్ ఈస్ 18 మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, 18 లీటర్స్. ఇలా అయినా మనం సింప్లిఫై చేసేయచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ ఆఫ్ 80 లీటర్ దేర్ ఈజ్ 75% సాల్ట్. హౌ మెనీ
లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి ఎవాపరేటెడ్ సో దట్ సాల్ట్ కంటెంట్ బికమ్స్ 80% అని చెప్పి అడిగారనమాట. సో ఇక్కడ ఇది కూడా సింగిల్ టర్మ్ బ్యాలెన్సింగే, బికాస్ ఇక్కడ వచ్చేసరికి వాటరే చేంజ్ అవుతుంది, సాల్ట్ కంటెంట్ వచ్చేసరికి మనకు చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, సాల్ట్ కంటెంట్ వచ్చేసరికి మనకు ఎక్కడనూ చేంజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. సో మీకు క్వశ్చన్లు చేసే కొద్దీ మీకు క్వశ్చన్ చూడగానే ఇది సింగిల్ టర్మా డబుల్ టర్మా టోటల్ బేస్డ్ బ్యాలెన్సింగా అని చెప్పి క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది. మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, నేను సాల్ట్ ఈస్ట్ వాటర్ కానీ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి దేర్ ఈజ్ 75% సాల్ట్ అని చెప్పి అన్నారు కదా. 75%ని మొత్తం టోటల్ వచ్చేసరికి ఏదైనా మనం 100% కానీ తీసుకుంటాం కదా. సో 75% సాల్ట్ ఉంటే మిగతా పర్సంటేజ్ వాటర్ ఉన్నాయనే కదా అర్థము. సో మిగతాది 25% నేను ఇక్కడ రాసుకుంటున్నాను. అండ్ ఇంకా క్వశ్చన్ చదవండి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి ఎవాపరేటెడ్ సో దట్ ద అమౌంట్ సాల్ట్ కంటెంట్ బికమ్స్ 80% అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ 80% మనకు సాల్ట్ కంటెంట్ కావాలి. సో దట్ వాటర్ కంటెంట్ ఎంత అని చెప్పి అర్థం 20% అని అర్థం కదా రిమైనింగ్. సో దీన్ని సాల్వ్ చేయండి, పర్సంటేజ్ అంటే రేషియోస్లో మీరు కన్వర్ట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 3 హియర్ 1 హియర్ 4. సో సాల్ట్ ఈస్టు వాటర్ పర్సంటేజ్ మనకు స్టార్టింగ్లో 3:1 ఉన్నది అండ్ ఫైనల్కి వచ్చేసరికి మనకు 4:1 అవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సాల్ట్ వాటర్, ఇక్కడ సాల్ట్ వచ్చేసరికి చేంజ్ అయిపోయింది, వాటర్ ఎవాపరేట్ అయింది. సో మనకు సాల్ట్ వచ్చేసరికి చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, సాల్ట్ వచ్చేసరికి మీకు సేమ్ రావాలన్నమాట, రేషియో సాల్ట్ రేషియో మనకు సేమ్ ఉండాలి. అంటే మనకు ఇనిషియల్ లెవెల్లో అండ్ ఫైనల్ లెవెల్లో కూడా సాల్ట్ లెవెల్ సేమ్ ఉండాలి, ఐ మీన్ రేషియో. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద దానికి 3తో మల్టిప్లికేషన్ చేయండి, పై దానికి వచ్చేసరికి 4తో మల్టిప్లికేషన్ చేయండి. సో దట్ 12 అయిపోతుంది, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది అన్నమాట సాల్ట్. సో సాల్ట్ ఈస్టు వాటర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ 12:4 అండ్ హియర్ 12:3 అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి మీరు, వాటర్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది, ఐ మీన్ ఎన్ని పార్ట్స్ చేంజ్ అయిందో చూడండి. సో 1 పార్ట్ వచ్చేసరికి ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి సాల్ట్ అండ్ వాటర్ అని చెప్పి ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్, 80 లీటర్స్ అని ఇచ్చారు. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఇదే కదా నాకు ఇనిషియల్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ 12 + 4 ఈజ్ హౌ మచ్, 16 వచ్చేసరికి 80 లీటర్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఓన్లీ 1 పార్టే కదా మనకు చేంజ్ అయింది. సో 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడ ఎక్స్. సో ఇక్కడ 80 రావాలంటే 16 నుంచి 80 రావాలంటే మనం 5తో మల్టిప్లికేషన్ చేసే వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ కూడా 5తో మల్టిప్లికేషన్ చేయండి 1 పార్ట్ని. సో దట్ 5 లీటర్స్ సంథింగ్ వస్తుంది అనమాట, 5 వస్తుంది మనకు ఆన్సర్. సో ఇదే మనకు ఆన్సర్, ఇలా సాల్వ్ చేసేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇన్ ఏ 60 లీటర్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ సొల్యూషన్ దేర్ ఈజ్ 60% సాల్ట్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి ఎవాపరేటెడ్ సో దట్ ద సాల్ట్ కంటెంట్ బికమ్ 75%. సాల్ట్ వాటర్ 60% సాల్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకు 40 ఇదైపోతుంది కదా. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకు ఎంత 75% సాల్ట్ కావాలట. 75% సాల్ట్ అయిపోతే ఇది వచ్చేసరికి వాటర్ వచ్చేసరికి 25 రిమైనింగ్ 25 కదా మిగిలేది. సో ఒకసారి క్యాన్సిలేషన్ చేసేయండి, 3 దిస్ ఈజ్ 2 అనమాట, అండ్ హియర్ 3 1. ఓకేనా, సో సాల్ట్ మనకు ఎంత వస్తుందంటే 3:2 ఇంకా 3:1 అని చెప్పి వచ్చిందనమాట. స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ పైనది, ఫైనల్ వాల్యూ కిందది అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం వాటరే ఎవాపరేట్ అవుతుంది కాబట్టి వాటర్ చేంజ్ అయింది అండ్ సాల్ట్ కంటెంట్ వచ్చేసరికి ఒరిజినల్గా ఎంత ఉందో అంతే ఉందన్నమాట. సో హియర్ నో నీడ్ టు డూ బ్యాలెన్సింగ్. సో ఇక్కడ చూడండి మనం ఏ విధంగా రాసుకుంటామంటే స్టార్టింగ్ ఎంత ఉంది, 60 లీటర్ ఉంది కదా. సో మనకి ఇనిషియల్ వాల్యూ ఇదే కదా. సో 3 + 2 హౌ మచ్ ఇట్ ఈస్ 5 పార్ట్స్ ఈజ్ గివెన్ దట్ 60 లీటర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు వేరియేషన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, వేరియేషన్ వచ్చేసరికి 1 పార్ట్ ఉంది కదా. సో 1 పార్ట్ ఈజ్ హౌ మచ్,
ఓకేనా. 1 పార్ట్ ఈజ్ ఇక్కడ మనం 12తో మల్టిప్లికేషన్ చేస్తేనే వస్తుంది కదా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 12, ఇది మనకు ఆన్సర్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను బోత్ ప్రాబ్లమ్స్లో పర్సంటేజ్ వేసేసి చెప్పేసిన కదా. ఐ మీన్ సాల్ట్ వాటర్ అని చెప్పి 60:40 అని చెప్పి రాసిన కదా. సో మీకు ఇక్కడ 60% అని కనిపించగానే మీరు 3:2 అని చెప్పి రాసేయాలి. ఈ విధంగా ఉండాలి. పర్సంటేజ్ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా చెప్పేస్తారనమాట. ఎక్కడైనా 60% కనిపించగానే 3:2 అని చెప్పి చెప్పేస్తారు. ఓకేనా. అండ్ 75% అని చెప్పి మీకు కనిపించగానే 1/3 అంటే ఇక్కడ 3:1 అని చెప్పి మీరు ఇక్కడ రాసేస్తారనమాట. ఇలా నెక్స్ట్ క్వశ్చన్, 2 ఈక్వల్ వాల్యూమ్ వెజల్స్ కంటైన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:2, 4:3 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద 2 మిక్చర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ బిగ్ కంటైనర్ దెన్ ఫైండ్ ద రిజల్టెంట్ రేషియో అని చెప్పి అడిగారు. సో ఆల్రెడీ మీతో చెప్పిన, ఐ మీన్ స్టార్టింగ్ వీడియోలో చెప్పిన, ఇలా సంథింగ్ ఇక్కడ ఎక్స్ అండ్ వై మనం ఈ రెండింటిని కలిపి జెడ్ అనే దాంట్లో పోసినాం అనుకోండి. సో రిజల్టెంట్ ఈ జెడ్ అనే రేషియో ఎంత అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 5:2 అని చెప్పి రాసుకోండి అండ్ 4:3 అని చెప్పి రాసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనం రెండింటిని సమ్మేషన్ చేసేయండి ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ కూడా రెండింటిని సమ్మేషన్ చేసేయండి. సో మీకు ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది అండ్ ఇది కూడా 7 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది టోటల్ బేస్డ్ బయాసింగ్ కాబట్టి రెండింటిని దీంట్లో పోస్తున్నాం. టోటల్ బేస్డ్ బయాసింగ్ కాబట్టి సమ్మేషన్ వాల్యూ మనకు ఈక్వల్ వచ్చింది అనుకోండి. సో నో నీడ్ టు డూ బ్యాలెన్సింగ్ హియర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆన్సరు మనకు కొత్త రేషియో, ఫైండ్ ద రిజల్టెంట్ రేషియో అని చెప్పి అడిగారు కదా. సో ఆ రెండింటిని కలుపుగా ఏర్పడిన కొత్త రేషియో, కొత్త నిష్పత్తి వచ్చేసరికి ఎలా చేయాలంటే 5:2 డైరెక్ట్గా ఎడిషన్ చేసేయాలంతే. ఓకేనా. ఇక్కడ చూడండి, రెండింటిని ఎడిషన్ చేసేయండి. సో ఇక్కడ 9 వస్తుంది అండ్ ఈ రెండింటిని ఎడిషన్ చేసేస్తే ఇక్కడ వచ్చేసరికి 5 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ రిజల్టెంట్ రేషియో. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఈక్వల్ వాల్యూమ్స్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 7:5 and 5:3 respectively. If they are mixed in a large vessel then find the resultant ratio అని చెప్పి అడిగారు అనమాట. సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, దట్స్ వై నేను తెలుగు మీడియంలో మెన్షన్ చేయలేదు. సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సేమ్ 2 సమాన పరిమాణం గల పాత్రల్లో జస్ట్ ఇక్కడ రేషియోస్ మాత్రమే మారిపోయినాయి, మిగతాదంతా సేమ్. సో ఇక్కడ చూడండి, మనం దీన్ని ఏ విధంగా చేస్తామంటే 7:5 అని చెప్పి గివెన్ రేషియోస్ ఫస్ట్ అయితే రాసుకోండి, 5:3 అని చెప్పి రాసుకోండి. సో ఫస్ట్ సమ్మేషన్ చేసేయండి. సమ్మేషన్ చేసేస్తే మీకు ఎంత వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది అండ్ ఇక్కడ సమ్మేషన్ చేసేస్తే ఇక్కడ హౌ మచ్ 12 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 12ని కింద దాంతోనూ అండ్ ఈ 8ని పైన ఉన్న రేషియోతోనూ మల్టిప్లికేషన్ చేసేయండి. సో దట్ మీకు ఒక రిజల్టెంట్ రేషియో ఒకటి వస్తుంది. సో దిస్ ఈజ్ 56 అండ్ 8 × 5 వచ్చేసరికి ఇక్కడ 40 వస్తుంది అండ్ 12 × 5 వచ్చేసరికి 60 వస్తుంది, 12 × 3 వచ్చేసరికి 36 వస్తుంది అనమాట. సో తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు దేనితోనైనా కామన్గా మీకు క్యాన్సిల్ అయ్యేదేమో చూడండి. సో 4తో మొత్తం పోతుంది అనమాట. సో 4తో క్యాన్సిల్ చేసేయండి. సో ఎంత, దిస్ ఈజ్ 14 అండ్ హియర్ హౌ మచ్ 10 అండ్ ఇక్కడ ఎంత వస్తుంది మీకు, దిస్ ఈజ్ 15 అండ్ హియర్ 9. ఓకేనా. సో మీకు ఇక్కడ ఏమైనా అడిగారు, మిక్స్డ్ ఇన్ ఏ జార్ అండ్ రిజల్టెంట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎడిషన్ చేసేయండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ 29:19 అనమాట. ఇది రిజల్టెంట్ రేషియో. ఓకేనా. ఆర్ఎల్స్ మనం దీన్ని ఇంకోలా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇక్కడ మనం సమ్మేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చోట 12 వచ్చింది కదా అండ్ ఇక్కడ 18 వచ్చింది కదా. సో ఈ రెండింటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఎల్సిఎం వాల్యూ 24 వస్తుంది. వాల్యూ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, చెప్తాను. మనకు 7:5ని 24 రావాలంటే మనం దేంతో మల్టిప్లికేషన్ చేస్తే ఇది 24 వస్తుంది.
రెండింటిని సమ్మేషన్ చేస్తే మనకు 24 రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను 2తో మల్టిప్లికేషన్ చేసిన అనుకో, సో దట్ నాకు ఇది 14 అయిపోతుంది, ప్లస్ ఇది 10 అవుతుంది, సో 24 వస్తుంది కదా. సో మన ఎల్సిఎం వాల్యూని ఎగ్జిట్ అవ్వకూడదు, సో దట్ ఇలా ఇది పక్కన అంటే రెఫరెన్స్ కోసం చూడండి. దెన్ ఆఫ్టర్ వేరే రేషియో ఉంది కదా 5:3, దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 20 వస్తుంది, అది చూసుకోవాలి. సో నేను 2తో చేసిన అనుకోండి మల్టిప్లికేషను 10 ప్లస్ ఇంకా 2 అంటే నాకు కుదరట్లేదు, రాదు, 16 వస్తుంది. 3తో మల్టిప్లికేషన్ చేసిన అనుకో 15 + 9, సో 24 వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో 3తో మల్టిప్లికేషన్ చేయాలి, ఓకేనా. సో నాకు ఇక్కడ రిజల్టెంట్ రేషియో ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ ఈ రెండింటి అంటే పైనది ఎంత వస్తుంది 14:10 వస్తుంది అనమాట, పైన రేషియో ఇక్కడిది. అండ్ ఇక్కడిది వచ్చేసరికి 15:9 వస్తుంది అనమాట. సో మీకు రిజల్టెంట్ రేషియో ఫైనల్గా కావాలి కాబట్టి ఇక్కడ రెండింటిని అడిషన్ చేసేస్తే ఇక్కడ 29 వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి 19 వస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయినా చేయొచ్చు, మీకు ఎల్సిఎం మోడల్లో చేస్తే కొంచెం స్పీడ్గా అవుతుంది ఫ్రెండ్స్. సో ఎల్సిఎం మోడల్లో చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్, 2 equal vessels contain milk and water in the ratio 3:1 and 5:3 respectively. If they are mixed in a proportion of 3:2, then find the resultant ratio అని చెప్పి అన్నారు. 2 సమాన పాత్రలలో పాలు అండ్ నీరు 3:1 5:3 నిష్పత్తిలో ఉన్నవి. ఆ 2 పాత్రలలోని మిశ్రమాలను 3:2 అనుపాతంలో కలిపినట్లయితే ఏర్పడే కొత్త నిష్పత్తి ఎంత అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో మనం దీన్ని ఏ విధంగా చేస్తామంటే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ 3:1 అండ్ హియర్ ఈజ్ 5:3 కదా. సో ఫస్ట్ మనం టోటల్ బేస్డ్ కాబట్టి ఇది మనం వేరే దాంట్లో కలుపుతున్నాం కాబట్టి ఇక్కడ సమ్మేషన్ తీసుకోండి 4, ఇక్కడ సమ్మేషన్ తీసుకోండి 8 వస్తుంది. సో నేను ఎల్సిఎం మోడల్లో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకు ఎల్సిఎం వచ్చేసరికి వాల్యూ మనకు 8 అయిపోతుంది, ఓకేనా. 8 అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు వీటిని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. 8 అయిపోతుంది, ఇక్కడ నేను దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేశాను అనుకో, సో ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను చూడండి 3:1 అండ్ 5:3 కదా. ఇప్పుడు దీన్ని నేను 2తో మల్టిప్లికేషన్ చేసిన అనుకోండి, ఇది ఎంత అవుతుంది 6 + 2, సో 8 కదా. సో 8 వస్తుంది, ఓకేనా. ఇలా రాయాలి. సో ఇక్కడ రిజల్టెంట్ ఎంత వస్తుంది నాకు 6:2, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను దేంతో మల్టిప్లికేషన్ చేస్తే నాకు 8 వస్తుంది, ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తే పెద్దగా అయిపోతుంది ఆ రేషియో, సో దట్ 1తోనే మల్టిప్లికేషన్ చేయండి. సో 5:3 అని చెప్పి ఇక్కడ మనకు రేషియో వస్తుంది, ఓకేనా. అండ్ ఇంకో కండిషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనం ఇప్పుడు దీన్ని అంటే ఈ 2 రేషియోస్ని అంటే ఈ 2 రేషియోస్లో ఉన్న మిశ్రమాన్ని మనం వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. వేరే పాత్రలోకి పెడుతుంటే అది ఎంత ప్రపోర్షన్లో పెట్టాలి, ఎంత రేషియోలో పెట్టాలంటే 3:2 అనే రేషియోలో పెట్టాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే 6:2, దిస్ ఈజ్ 5:3, ఓకేనా. ఈ 2 పాత్రలు ఉన్నాయి, వెజల్స్ ఉన్నాయి, దీన్ని మనం వేరే దాంట్లో పోస్తున్నాం, ఓకేనా. ఏ ప్రపోర్షన్లో పోస్తున్నాం అంటే ఫస్ట్ రేషియో వచ్చేసరికి 3 రేషియోలో రావాలి, సెకండ్ది వచ్చేసరికి 2 రేషియోలో రావాలన్నమాట. సో దట్ ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏ విధంగా చేస్తాం, ఇక్కడ కొంచెం స్పేస్ తీసుకుంటాను ఆగండి. ఇక్కడ చూడండి మనం ఏ విధంగా ఇప్పుడు రాసుకుంటామంటే దీన్ని 6:3 గాను రాసుకుంటాము, ప్లస్ ఈ వాల్యూ తీసుకుంటాం 5:2 గాను రాసుకుంటాము. 2 వచ్చేసరికి మనకు ఈ రేషియోలో దీంట్లో నుంచి మనకు 2 రేషియోలోనే రావాలన్నమాట. అండ్ దీంట్లో నుంచి మనకు వచ్చేసరికి 3 రేషియోలోనే వెళ్ళాలన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా ఈస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 × 3 గాను ప్లస్
3 ఉంది కదా, 3 × 2 గాను ఇలా అనమాట. సో దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు 7:3 ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ టైప్ అనమాట. సో దట్ ఇక్కడ కరెక్ట్గా వినండి, మీకు అర్థమైపోతుంది. 3 vessels contains, ఇక్కడ 3 vessels ఇచ్చారు. మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ ద, ఈ రేషియోస్ ఇచ్చేసారు. ఇఫ్ దే ఆర్ మిక్స్డ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 1:2:3, ఈ రేషియోలో మనం కలపాలట. దెన్ ఫైండ్ ద రిజల్టెంట్ రేషియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాలెన్సింగ్ చేయడానికి ట్రై చేయండి. 8:7, 7:3, నెక్స్ట్ 3:2. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సమ్మేషన్ చేసేయండి. ఇక్కడ సమ్మేషన్ చేసేస్తే ఇక్కడ 15 వస్తుంది. ఇక్కడ సమ్మేషన్ చేసేయండి 10 వస్తుంది. ఇక్కడ సమ్మేషన్ చేసేస్తే 5 వస్తుంది అనమాట. సో ఈ 15, 10, 5ది మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే మనకు ఎల్సిఎం వాల్యూ ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఓకేనా, చూడగానే చెప్పేయాలి. ఎల్సిఎం వాల్యూ 30 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొత్త రేషియోస్ రాసుకోవాలి. ఓకేనా, కొత్త రేషియోస్ ఏమైపోతాయి మనకు? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు 8:7 దాన్ని నేను దేంతో మల్టిప్లికేషన్ చేస్తే నాకు 30 వస్తుంది? ఫస్ట్ చూడాలి, గమనించండి. సో నేను 2తో మల్టిప్లికేషన్ చేసిన అనుకోండి, సో దట్ నాకు 30 వచ్చేస్తుంది. సో ఇక్కడ 16, ఇది వచ్చేసరికి 14. నెక్స్ట్ వచ్చేసరికి 7:3. 7:3ని నేను దేంతో మల్టిప్లికేషన్ చేస్తే నాకు 30 వస్తుంది? నేను 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో హియర్ 21:9 అయిపోతుంది. నెక్స్ట్ 3:2. 3:2ని నేను దేంతో మల్టిప్లికేషన్ చేస్తే నాకు 30 వస్తుంది? లెట్స్ సే 5తో మల్టిప్లికేషన్ చేసి చూద్దాము. 15 + 10 25 వస్తుంది. సో 6తో మల్టిప్లికేషన్ చేసి చూడండి. 6తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఎంత వస్తుంది మీకు? ఇక్కడ వచ్చేసరికి 18:12 వస్తుంది. సో 30. ఓకే, ఈ విధంగా ఉన్న ఈ రేషియోస్ని మనం ఒక పెద్ద పాత్రలో వేసినప్పుడు ఏ రేషియోలో కలపాలట? ఒకసారి నేను కొంచెం స్పేస్ తీసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 16:14 అండ్ ఇంకోటి 21:9, ఇంకోది వచ్చేసరికి 18:12. ఇలా ఉన్న రేషియోస్ని మనం వేరే కొత్త పాత్రలో పోయాలన్నమాట. సో ఏ విధంగా, ఏ రేషియోలో అంటే ఇక్కడ 1:2:3 అనే రేషియోలో మనం పోయాలన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, మనకు ఏమైపోతుంది అంటే 16 × 1 ప్లస్ ఇక్కడ 21 × 2 ప్లస్ 18 × 3 అయిపోతుంది. ఓకేనా, ఈస్ట్. నెక్స్ట్ 14 × 1 ప్లస్ 9 × 2 ప్లస్ 12 × 3. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసేయండి. మీకు ఇక్కడ రిజల్టెంట్ రేషియో వచ్చేసరికి ఎంత వస్తుందంటే 28:17 అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 28:17. నేను ఇది క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను బిఫోర్. సో డైరెక్ట్గా రాసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చేసి చూడండి మీరు. ఇంత వాల్యూ ఇది రాకపోతే కింద కామెంట్ చేయండి. ఓకేనా, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ 28:17. నెక్స్ట్ వచ్చేసరికి ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. ఇక్కడ ఇన్కమ్స్, సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ మీద ఈ క్వశ్చన్. అండ్ దేర్ ఎక్స్పెండిచర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ ఈచ్ సేవ్స్ 3,000 దెన్ ఫైండ్ ద ఏస్ ఇన్కమ్. ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి 7:5 మరియు వారి ఖర్చుల నిష్పత్తి వచ్చేసరికి 5:3. ఒక్కొక్కరి ఖర్చు చేస్తే కాదు ఫ్రెండ్స్, ఇది సేవింగ్స్ చేస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఫస్ట్
మనకు బేసిక్గా మనకు తెలవాల్సింది ఏంటంటే ఇన్కమ్ ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్స్. ఇది మామూలుగా అందరికీ తెలిసే కామన్ సెన్స్ ఇది. సో దట్ ఇక్కడ చూడండి, మనకు ఏ అండ్ బి పర్సన్స్ ఇచ్చారు, A:B అని చెప్పి రాస్తున్నాను నేను, ఓకేనా. సో ఇన్కమ్ రేషియో ఫస్ట్ ఇచ్చారు, ఇన్కమ్ రేషియో, అండ్ దెన్ ఆఫ్టర్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చారు, 7:5 అని ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ 5:3 ఇచ్చారు. దిస్ ఈజ్ 5:3. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి చూడండి. సో 2 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది. సో నో నీడ్ టు డూ బ్యాలెన్సింగ్ హియర్. అండ్ మనకు సేవింగ్స్ రావాలంటే ఇక్కడ నుంచి సేవింగ్స్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే మనకు సేవింగ్స్ వచ్చేస్తుంది కదా. సో ఇన్కమ్ వచ్చేసరికి మనకు 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో రెండిట్లో సేమే ఉంది ఫ్రెండ్స్. 7 - 5 చేస్తే 2 వస్తుంది, అండ్ 5 - 3 చేస్తే కూడా ఇక్కడ 2 వస్తుంది అనమాట. సో ఇక్కడ 2 పార్ట్స్, అంటే సేవింగ్స్ వచ్చేసరికి 2 పార్ట్స్ అనమాట. 2 పార్ట్స్ ఈజ్, ఒక్కొక్కరి సేవింగ్స్ ఎంత ఇచ్చారు, 3000 ఇచ్చారు. 2 పార్ట్స్ ఈజ్ హౌ మచ్, 3000 అని చెప్పి ఇచ్చారనమాట. సో ఫైన్ ద ఏస్ ఇన్కమ్ అని చెప్పి అన్నారు అనమాట. సో ఏ ఇక్కడ ఉంది, ఓకే. ఏ ఇన్కమ్ వచ్చేసరికి 7, ఓకేనా. ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 5. ఏ ఇన్కమే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 7 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో 2ని 3000 రావాలంటే మనం 1500తో మల్టిప్లై చేస్తేనే మనకు 3000 వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ కూడా 1500తో మల్టిప్లై చేయండి. 7 15 వచ్చేసరికి 105. సో ఇంకా 2 జీరోలు కాబట్టి ఇంకా 2 జీరోలు పెట్టేయండి. సో ఏ ఒక్క ఇన్కమ్ వచ్చేసరికి మనకు 10,500 రూపీస్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చను, ఏ అండ్ బి ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:5 అని చెప్పి ఇచ్చారు. ఇఫ్ ఈచ్ సేవ్స్ 2,000 రూపీస్ దెన్ ఫైండ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. మొత్తం ఆదాయం ఎంత ఇద్దరిది అని చెప్పి ఇక్కడ అడిగారు అనమాట. క్వశ్చన్ మిగతాదంతా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏబి అని చెప్పి ఫస్ట్ ఇలా రాసుకోండి. దెన్ ఆఫ్టర్ ఇన్కమ్ రాసుకోండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ రాసుకోండి మనకి ఇచ్చినాయి. సో ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చారు, మనకు 4:3 ఇచ్చారు, 4:3. అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చారంటే 7:5 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 2 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ 1 వస్తుంది. సో ఇది బ్యాలెన్స్డ్ లేదు కాబట్టి సో మీరేం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని. సో బ్యాలెన్స్ చేస్తే మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం, ఈ 2ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తాం 4తో, 4:3 ఉన్న రేషియోతో, ఓకేనా. సో 2 4s ఎంత 8, 2 3s ఎంత 6, ఓకేనా. నెక్స్ట్ ఈ 1 ఉన్నది కదా డిఫరెన్స్, ఆ 1 వచ్చేసరికి 7:5తో మల్టిప్లికేషన్ చేయాలి, ఆపోజిట్గా మల్టిప్లికేషన్ చేయాలి, ఓకే. సో 7:5నే వచ్చేస్తుంది అనమాట ఇలానే. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ చూస్తే ఈచ్ దాంట్లో మనకు 1 డిఫరెన్సే వస్తుంది అనమాట, 1 పార్ట్, ఓకేనా. సో అది సేవింగ్స్ అనమాట, ఓకేనా. బికాజ్ సేవింగ్స్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. సో దట్ 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ they given in the question, 2,000, okay na, 2,000 rupees 1 part. Then find the total incomes of A and B అని చెప్పి అన్నారు కదా. టోటల్ ఇన్కమ్స్ ఆఫ్ A and B, టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 8 అండ్ 8 + 6 వేసేయాలి. సో 14 పార్ట్స్ ఈజ్ హౌ మచ్, అది ఇక్కడ క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ మనం 1ని 2000తో మల్టిప్లికేషన్ చేసాం, ఇక్కడ కూడా 14ని 2000తో మల్టిప్లికేషన్ చేయండి, ఓకేనా. సో 14 2s హౌ మచ్ 28 కాబట్టి ఇంకా 3 zeros మిగిలినాయి. సో 3 zeros ఇక్కడ పెట్టేయండి, ఓకేనా. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. A:B అని చెప్పి ఇంత రేషియో ఇచ్చారు, అండ్ B:C రేషియో ఇది ఇచ్చారు, C:D రేషియో ఇది ఇచ్చారు అనమాట. సో మనం A:B:C:D అని చెప్పి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఇది A:B:C:D రేషియో మనం ఫైండ్ అవుట్ చేయడం మనకు వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం A:B ఆ రేషియోని మనం సింప్లిఫై చేసేద్దాము. మనం ఏ విధంగా సింప్లిఫై చేస్తామంటే
ఇక్కడ చూడండి A:B = 1/2 రేషియో అంటే డివైడెడ్ బైనే కదా, 1/2 1/8. ఓకేనా. నేను చాలా బేసిక్ లెవెల్లో చెప్తున్నాను ఫ్రెండ్స్, అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి కూడా అర్థం అవ్వాలి. సో దట్ నేను ఇలా చాలా బేసిక్స్ చెప్తున్నాను. 1/2. సో ఇప్పుడు కింద డినామినేటర్లో ఉన్న రేషియో పైకి వెళ్ళింది అనుకోండి, సో అది చేంజ్ అయిపోద్ది అనమాట, తిరగలైపోతుంది. సో 8/1 అయిపోతుంది, 1/8 ఉన్నది కాస్త. ఓకేనా. సో 1 దిస్ ఈజ్ 4. సో మనకు 4:1 అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ A:B అంటే A/B అని చెప్పి అర్థం కదా. సో A వాల్యూ వచ్చేసరికి 4 అండ్ B వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 1 అనమాట, ఈ విధంగా. సో A:B వాల్యూ మనకు 4:1 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ విధంగానే B:C వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. సో ఇక్కడ ఎంత వస్తుంది, 1/3:5/9. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి ఫ్రెండ్స్. క్యాన్సిల్ చేసేస్తే మనకు దిస్ ఈజ్ 3 పోతుంది అనమాట. ఓకేనా. సో మనకు B:C వాల్యూ ఇది తిరగలైపోతుంది కాబట్టి పైకి వచ్చి 3:5 అని చెప్పి అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ C:D వాల్యూ. C:D వాల్యూ వచ్చేసరికి ఇది 5/6 ఈస్ట్ హౌ మచ్ 3/4 అని చెప్పి ఇచ్చారు. సో ఇది 2 టేబుల్ పోతుంది, 2 3s 2 2s. ఓకేనా. సో ఇది తిరగలైపోతుంది కాబట్టి 5/3 అని చెప్పి యాజ్ యూజువల్గా రాసేయండి. బట్ ఇది తిరగలవుతుంది. సో మనకు ఇది ఎంత 2/3 గాను మారిపోతుంది. సో ఇక్కడ ఏ విధంగా రాస్తారు మీరు, 10/9 అని చెప్పి రాస్తారు. దట్ ఈస్ 10:9 అని చెప్పి రాస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సినట్టు రేషియోస్ అయితే వచ్చేసినాయి, మనం సింప్లిఫై చేసేసాము ఇవి 3 రేషియోస్ని. మనం ఏ విధంగా చేస్తాము, A:B:C:Dని ఇక్కడ చూడండి. ఇప్పుడు 4:1 అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ దాని తర్వాత 3:5 అని చెప్పి రాసేయండి. దాని తర్వాత 10:9 అని చెప్పి రాసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇలా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ మూడింటిని స్టార్టింగ్ మీకు కనిపిస్తున్న మూడింటిని పైనుంచి కిందకి మూడింటిని మల్టిప్లికేషన్ చేసేయండి, అది ఏ వాల్యూ అయిపోతుంది. ఓకేనా. సో 120 ఈజ్ ఏ వాల్యూ. ఓకేనా. 4 × 3 × 10 చేస్తే 120 వస్తుంది. నెక్స్ట్ 3 × 10 × 1 చేయాలి అనమాట. నెక్స్ట్ 3 వాల్యూస్ని చేసేయాలి, అది బి వాల్యూ అయిపోతుంది. సో దట్ 30 వచ్చేసరికి బి వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ 50 వచ్చేసరికి నెక్స్ట్ 10 × 1 × 5 చేయాలన్నమాట. 50 వచ్చేసరికి మనకు సి వాల్యూ అయిపోతుంది. నెక్స్ట్ 1 × 5 × 9 చేసేయాలి. సో దట్ మనకు డి వాల్యూ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ 45 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఏ టేబుల్లో కామన్గా పోతుందో అది మీరు క్యాన్సిలేషన్ చేసేయాలి. ఇప్పుడు ఇది 5 టేబుల్లో కామన్గా పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 0 కనిపిస్తుంది అండ్ 5 కనిపిస్తుంది కాబట్టి సో దట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 గుర్తు రావాలి మీకు. సో 5 టేబుల్లో కామన్గా పోతుంది. సో ఎంత అంటే 2 4 అండ్ 24s, దెన్ ఆఫ్టర్ మనకు 6s, దెన్ ఆఫ్టర్ 10s, దెన్ ఆఫ్టర్ మనకు 9s అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 80 లీటర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 3:5. మిల్క్ అండ్ వాటర్ ఇలా మీరు క్వశ్చన్ చదవగానే నోట్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను క్వశ్చన్ మొత్తం చదువుతున్నాను ఫస్ట్, దెన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఇలా చదవంగానే గివెన్ డేటా స్పీడ్గా నోట్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, హౌ మచ్ వాటర్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద మిక్చర్ సో దట్ ద రేషియో బికమ్స్ 5:3 అని చెప్పి అన్నారు అనమాట. ఇది ఇనిషియల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇనిషియల్, ఇది వచ్చేసరికి ఫైనల్. ఓకేనా. సో ఇక్కడ వాటర్ని మనం రిమూవ్ చేసేయాలి. సో దట్ మనకు రేషియో వచ్చేసరికి ఇంత అవుతుందట, 5:3. సో వాటర్ని రిమూవ్ చేయడం అంటే మిల్క్ వచ్చేసరికి చేంజ్ అవ్వకూడదు కదా, మిల్క్ రేషియో ఏదైతే ఉన్నదో గివెన్ ఆ రేషియో వచ్చేసరికి చేంజ్ అవ్వకూడదు కదా, బట్ ఇక్కడ చేంజ్ అయింది. సో మనం ఇది సింగిల్ టర్మ్ బ్యాలెన్సింగ్ కాబట్టి సో మనం దీన్ని చేంజ్ చేయాలి, అంటే బ్యాలెన్సింగ్ చేయాలి. ఇక్కడ నేను 3తో మల్టిప్లికేషన్ చేస్తాను, ఇక్కడ వచ్చేసరికి 5తో మల్టిప్లికేషన్ చేశాను. సో దట్ నాకు మిల్క్ వచ్చేసరికి 15 అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి రిజల్టెంట్, దీని రిజల్టెంట్ నేను రాస్తున్నాను.
15:25 అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ 15:9 అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు ఎంత చేంజ్ వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ వచ్చేసరికి 16 వచ్చింది. ఓకేనా, 16 పార్ట్స్. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏమి ఇచ్చారు, ఇన్ 80 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అని చెప్పి ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ ఇనిషియల్ వచ్చేసరికి ఈ వాల్యూనే తీసుకోవాలి ఇక్కడ, బట్ ఈ వాల్యూని మాత్రం తీసుకోకండి. ఈ వాల్యూని తీసుకున్నారా లెక్క మొత్తం రాంగ్ అయిపోతుంది. ఈ వాల్యూని తీసుకోకూడదు. మనం సింప్లిఫై చేసిన తర్వాత ఒక రిజల్టెంట్ రేషియో వస్తుంది కదా, దాన్ని ఇనిషియల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇనిషియల్గా తీసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పలేదు, ఇప్పుడు నోట్ చేసుకోండి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఇనిషియల్ అయిపోతుంది, ఇప్పుడు ఫైనల్ అయిపోతుంది. మనకు రిజల్టెంట్ రేషియో ఏదైతే వస్తుందో ఫస్ట్ ఇది ఇనిషియల్, ఇది ఫైనల్ అయిపోతుంది. సో మనకు ఇనిషియల్ 80 లీటర్స్ ఉండే కదా, సో ఇప్పుడు మిల్క్ అండ్ వాటర్ వచ్చేసరికి 80 లీటర్లు ఉన్నాయి కాబట్టి 15 + 25 వచ్చేసరికి 80 అని చెప్పి ఉండే. ఓకేనా. సో దిస్ ఈజ్ 80 లీటర్. అండ్ మనకి ఇక్కడ అడిషన్ చేసేయండి. సో 40 ఈజ్ 80 లీటర్స్ అయినప్పుడు 16 పార్ట్స్ మనకి ఎంత, ఇది 40 పార్ట్స్ అనుకోండి. ఓకేనా, 40 పార్ట్స్ ఈజ్ 80 లీటర్ అయినప్పుడు 16 పార్ట్స్ ఎంత అని చెప్పి ఇక్కడ ఆన్సర్. సో 40ని మనం 80 రావాలంటే 2తో మల్టిప్లికేషన్ చేస్తాము. ఇక్కడ 16ని ఆన్సర్ మనకు ఎక్స్ వాల్యూ తెలవాలంటే మనం దేంతో మల్టిప్లికేషన్ చేస్తాం, ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసేస్తాము. నెక్స్ట్, ఏ మిక్చర్ కంటైన్స్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ రేషియో ఆఫ్ 5:4 అండ్ రిమూవింగ్ 24 లీటర్ ఆఫ్ యాసిడ్. ఇక్కడ యాసిడ్ వాటర్ వచ్చేసరికి ఎంత, 5:4 రేషియోలో ఉన్నాయి. మనం యాసిడ్ని ఎంత రిమూవ్ చేస్తున్నాం, యాసిడ్ సైడ్ రాస్తున్నాం చూడండి, ఎంత 24 లీటర్ని రిమూవ్ చేస్తే ద క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అని చెప్పి అన్నారు అనమాట. యాసిడ్ ఎంత మారిపోతుందంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత, 4 అని చెప్పి ఉంది కదా, 4 అని చెప్పి ఉంది ఇక్కడ. సో దీంట్లో హాఫ్ అయిపోతుందట యాసిడ్, 24 లీటర్స్ తీసేస్తే. సో ఇది 2 అయిపోతుంది. వాటర్ మాత్రం ఏం చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా, వాటర్ మాత్రం ఏం చేంజ్ అవ్వట్లేదు. దెన్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఒరిజినల్ మిక్చర్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనకు యాసిడే మనం తీసేసాం కాబట్టి వాటర్ చేంజ్ అవ్వలేదు. అంటే ఇనిషియల్ ఎంత ఉందో ఫైనల్ కూడా అంతే ఉందన్నమాట, ఇది ఫైనల్. సో మనం నో నీడ్ టు డూ హియర్ బ్యాలెన్సింగ్. ఓకేనా. సో ఇక్కడ వాటర్ ఎంత పార్ట్స్ చేంజ్ అయింది ఫ్రెండ్స్, 3 పార్ట్స్ చేంజ్ అయింది. ఓకేనా, 3 పార్ట్స్ ఈజ్ హౌ మచ్, 24. దెన్ మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఒరిజినల్ మిక్చర్లో 4 పార్ట్స్ ఈజ్ హౌ మచ్, 4 ఉంది కాబట్టి. ఓకేనా. సో 3ని 24 రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. 4ని మనకు ఆన్సర్ ఎంతో తెలియడానికి ఇక్కడ కూడా 8తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనం పైన ఎంతతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, కింద కూడా అంతే మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 32 లీటర్స్ ఈజ్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ టర్మ్ ఆఫ్ రేషియో 13:8 సో దట్ న్యూ రేషియో బికమ్స్ 2:1. 13:8 నిష్పత్తిలోని ప్రతి పదం నుంచి ఏ సంఖ్యను తీసేస్తే 2:1 అగును అని చెప్పి ఇక్కడ అడిగారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇనిషియల్ ఎంత, 13:8, ఫైనల్గా ఎంత అవ్వాలట, 2:1 అవ్వాలి. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయండి ఫ్రెండ్స్, బ్యాలెన్సింగ్ చేయండి. ఇది టోటల్ బ్యాలెన్సింగ్, బికాజ్ మనకు ఏ ఒక్క రేషియో కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ. సో టోటల్ బ్యాలెన్సింగ్ హియర్. సబ్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ మనకు 1 వస్తుంది వాల్యూ, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 5 వస్తుంది. సో 5ని 2:1తోనో 1ని 13:8తోనో మల్టిప్లికేషన్ చేసేయండి. సో రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ వస్తుంది. రిజల్టెంట్ రేషియో వచ్చేసరికి ఇక్కడ 13:8గానే ఉంటుంది, బికాజ్ 1తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ కింద రేషియో వచ్చేసరికి 5తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 5 2s వచ్చేసరికి 10, నెక్స్ట్ 5 1s వచ్చేసరికి 5. సో ఈ విధంగా రేషియో చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్,
ఇక్కడ మనకు ఎంత డిఫరెన్స్ వస్తుందో అదే మనకు ఆన్సర్ అనమాట. 3 వచ్చింది. ప్రతి పదం నుంచి 3 తీసేస్తే మనకు అది 2:1 రేషియో అవుతుంది అనమాట. ప్రతి చోట 3 వస్తుంది అనమాట డిఫరెన్స్. సో 3 ఈజ్ ఆన్సర్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7:9. If 4 is added to each number, then ratio becomes 4:5. Then find the difference between the both numbers అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. మనకు రేషియో వచ్చేసరికి 7:9 ఇచ్చారు. 4 is added to each number, ప్రతి పదానికి 4 కలుపగా. ఓకేనా? సో ఎంత అయిందట రేషియో? 4:5 అని చెప్పి అయింది. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది టోటల్ బేస్డ్ కాబట్టి, టోటల్ బేస్డ్ బ్యాలెన్సింగ్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో దట్ దీన్ని మాడిఫై చేయండి రేషియోస్ని. 7:9 ఉంటుంది. ఇది వచ్చేసరికి 4:5 కదా. సో మనకు 8:10 అయిపోతుంది అనమాట. ఈ రిజల్టెంట్ రేషియో వచ్చేసరికి ఇంత వచ్చింది కదా. సో మనం ఎంత యాడ్ చేస్తే మనకు ఇది వస్తుందంటే, ఇది ఈ రేషియో, కింద రేషియో ఎంత యాడ్ చేసినప్పుడు వచ్చిందంటే 4:5 అనేది మనకు 4 యాడ్ చేస్తేనే వచ్చింది. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ మనం ఎంత వస్తుందంటే 1 పార్ట్ వస్తుంది. 1 పార్ట్ ఈజ్ హౌ మచ్ గివెన్? 4 ఎడిషన్ చేసినప్పుడే కదా ఈ 1 పార్ట్ వచ్చింది. సో 4 అని చెప్పి రాసుకోండి. సో ఇక్కడ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ నెంబర్స్ అని చెప్పి ఇచ్చారనమాట. సో బోత్ నెంబర్ అనేది 7:9 అనేది తీసుకోవచ్చు, నేను 8:10 అయినా తీసుకోవచ్చు. సో దట్ నాకు ఆన్సర్ సేమ్ వస్తుంది. దట్ ఈస్ 9 - 7 చేస్తే నాకు ఎంత వస్తుంది? 2 వస్తుంది డిఫరెన్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ 10 - 8 చేసినా కానీ నాకు డిఫరెన్స్ 2 పార్ట్స్ వస్తుంది. సో ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 4తో మల్టిప్లికేషన్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి 8 వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 1 rupee, 50 paise and 25 paise coins in the ratio of 2:3:4. If the total amount in the bag is 216 rupees, find the number of 50 paise coins మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే డినామినేషన్ రాసుకోండి. డినామినేషన్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా? సో నేను 1 రూపీ ఉన్నదాన్ని అన్నిట్లో నేను పైస్లో కన్వర్ట్ చేస్తున్నాను. బికాజ్ 50 పైస్ 25 పైస్ అని ఇచ్చారు. సో 1 రూపీని కూడా పైస్లో కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 100 పైస్ వస్తుంది. 100 పైస్ అని చెప్పి రాసుకుంటున్నా. 100 పైస్. నెక్స్ట్ 50 పైస్. నెక్స్ట్ 25 పైస్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు కాయిన్స్ అని చెప్పి రాసుకోవాలి. కాయిన్స్. సో కాయిన్స్ ఏ రేషియోలో ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ద కాయిన్స్ ఇన్ ద రేషియో అని చెప్పి ఇచ్చారు కదా. సో కాయిన్స్ వచ్చేసరికి 2:3:4 అనే రేషియోలో ఇచ్చారనమాట ఇవి. నెక్స్ట్ అమౌంట్ రాసుకోవాలి. అమౌంట్ వచ్చేసరికి ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి, అది అమౌంట్ అయిపోతుంది. సో ఇక్కడ 200 పైస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకు 150 పైస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 100 పైస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ ఈ అమౌంట్ ఉంది, టోటల్ బ్యాగ్లో ఎంత అమౌంట్ ఉందంటే 216 ఉంది. సో ఈ అన్నిటినీ సమ్మేషన్ చేసేయండి. సో 20 పైస్ 200 పైస్ ప్లస్ 150 పైస్ ప్లస్ 100 పైస్ చేసారు అనుకోండి. సో 450 పైస్ వస్తుంది మీకు. 450 పైస్ వస్తుంది. ఆర్ 450 పార్ట్స్ అని చెప్పి అనుకోండి. సో మనకు అది ఎంత ఇచ్చారంటే 216 అని చెప్పి ఇచ్చారనమాట. సో రూపీస్లో ఉన్నదాన్ని పైస్లో కన్వర్ట్ చేసుకోండి. సో 2 జీరోలు ఎక్స్ట్రా వస్తాయి. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏమని ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ అని చెప్పి అన్నారు. 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? నాకు 3 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు. సో ఇక్కడ రేషియోలో 3 మాత్రమే ఉంది. సో దట్ 3 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? సో మీరు దీన్ని సాల్వ్ చేయండి. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 144 అని చెప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీకు ఆన్సర్.
నెక్స్ట్ వచ్చేసరికి ఏ బ్యాగ్ కంటైన్స్ 25 పైస్ 10 పైస్ 5 పైస్ కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్, ఈ రేషియో ఇచ్చారు, కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2:3. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 30 రూపీస్, బ్యాగ్లో 30 రూపీస్ ఉన్నాయి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈచ్ కాయిన్స్. ఓకేనా, మనకు ఈచ్ కాయిన్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఓకే, నాణ్యములు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క రకం నాణ్యం అని చెప్పి ఇక్కడ అడిగారు. చూడండి, ఒక్కొక్క రకం నాణ్యములు ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగారు. సో దట్ మనం ఏ విధంగా ఫస్ట్ డినామినేషన్ రాసుకుంటాము, నెక్స్ట్ కాయిన్స్ రాసుకుంటాము, నెక్స్ట్ అమౌంట్ రాసుకుంటాము. సో 25 పైస్, నెక్స్ట్ 10 పైస్, నెక్స్ట్ 5 పైస్ కదా. సో ఈ రేషియో ఎంత ఇచ్చారు, 1, 2, 3 ఇచ్చారు. సో ఇక్కడ అమౌంట్ ఎంత అయిపోతుంది, మల్టిప్లికేషన్ చేసేయండి. 25 పైస్ అయిపోతుంది, దిస్ ఈజ్ 20 పైస్ అయిపోతుంది, దిస్ ఈజ్ 15 పైస్ అయిపోతుంది అనమాట. సో ఈ అన్నిటినీ సమ్మేషన్ చేసేయండి, దానికి ఈక్వల్ టు 30 చేసేయాలన్నమాట. ఓకేనా, సో అన్నిటినీ సమ్మేషన్ చేసేస్తే మనకు వాల్యూ 60 పార్ట్స్ అనుకోండి. ఓకేనా, అది 30 రూపీస్ అని చెప్పి ఇచ్చారు కదా. సో పైస్లో కన్వర్ట్ చేస్తే ఇంకా 2 జీరోస్ వస్తాయి. బికాజ్ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైస్, ఇది తెలిసిందే అందరికీ. ఓకే, నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 25 పైసలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 పార్ట్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేసేయండి. సో దిస్ ఈజ్ 5 కదా, సో మనకు 50 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 25 పైస్ కాయిన్స్ వచ్చేసరికి మనకు 1 పార్ట్ అంటే దట్ ఈజ్ 50 కాయిన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకు 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే దట్ ఈజ్ 2 పార్ట్స్ కదా. ఇక్కడ 2 పార్ట్స్ ఈజ్ 50 × 2 100 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇక్కడ ఎంత, 3 పార్ట్స్ ఇది. సో 3 పార్ట్స్ హౌ మచ్, 3 × 50 చేస్తే మనకు 50 × 3 చేసిన 150 వస్తుంది. 150 కాయిన్స్ ఉన్నాయి. ఇది ఆన్సరు, ఇది ఆన్సరు అండ్ ఇది ఆన్సరు. ఇక్కడ 3 ఆన్సర్లు. ఎగ్జామ్లో 3 ఆన్సర్లు మాత్రం అడగరు, ఏదో ఒకటి దాన్ని పాయింట్అవుట్ చేసి అడుగుతారు అనమాట. మనకు 5 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఆర్ 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఇట్లా మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ 50 పైస్ అండ్ 25 పైస్ కాయిన్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 378. ఇది రూపీస్ కాదు, సారీ, ఇది రూపీస్ మాత్రం కాదు, 378 కాయిన్స్ ఉన్నాయట. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూస్ ఈజ్, ఇంత ఇచ్చారు వాల్యూ వచ్చేసరికి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 50 పైస్ అండ్ 25 పైస్ కాయిన్స్ అని చెప్పి ఇక్కడ అడిగారు. సో సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, తెలుగు మీడియంలో కూడాను సేమ్ క్వశ్చన్. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటామంటే డినామినేషన్ అని చెప్పి రాసుకుంటాము. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ అని రాసుకుంటాము. దెన్ ఆఫ్టర్ కాయిన్స్ ఎంత ఉన్నాయో ఈ డినామినేషన్ అండ్ అమౌంట్ని బట్టి కాయిన్స్ డిసైడ్ చేస్తాం. బికాస్ ఈ ప్రాబ్లంకిను ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసారు. ఓకేనా, బట్ ప్రీవియస్ ప్రాబ్లంలో మీకు వాల్యూస్ ఇవ్వలేదు, కాయిన్స్ యొక్క రేషియో ఇచ్చారు. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ డినామినేషను 1 రూపీ అండ్ 50 పైస్, నెక్స్ట్ 25 పైస్. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి వాల్యూస్ చూడండి, ఇక్కడ 13 ఇచ్చేసాడు అండ్ 11 ఇచ్చేసారు, నెక్స్ట్ 7 ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు కాయిన్స్ ఎంత అవుతాయి అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 50 పైస్ కాయిన్స్ అంటే మనం ఇంటూ 2 చేయాలి ఇక్కడ. ఓకేనా, సో దట్ 22 వస్తుంది. ఓకేనా, అన్నీ నేను ఇక్కడ రూపీస్లో రాసుకుంటున్నా. అండ్ 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇది పావలా కదా, 25 అంటే ఇది ₹1/2. సో ఇంటూ 2 చేసినాం. సో ఇది పావలా వచ్చేసరికి 4 చేస్తున్నాము. సో దట్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 28 కాయిన్స్ వస్తున్నాయి. టోటల్ కాయిన్స్ ఎంత ఇచ్చారు మనకు, 378 అని చెప్పి ఇచ్చారు. సో దాన్ని ఈక్వల్ చేద్దాం మనం. సో మనం ఇదంతా సమ్మేషన్ చేసినాం అనుకో, మనకు ఎంత వస్తుంది వాల్యూ,
13, 22, 28. సో 63 వస్తుంది ఫ్రెండ్స్. 63 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ గివెన్? 378 అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద సమ్ ఆఫ్ 50 పైస్ అండ్ 25 పైస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 50 పైస్ అండ్ 25 పైస్ వాల్యూ కాయిన్స్ ఎంత? 22 ప్లస్ 28 కదా. ఓకేనా. సో ఆ వాల్యూ వచ్చేసరికి 22 ప్లస్ 28 చేస్తే మనకు 50 వస్తుంది. సో 50 పార్ట్స్ ఈజ్ హౌ మచ్? అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 300 కాయిన్స్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా. ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 2:3 ఇన్ ఎ స్కూల్. ఇఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇంక్రీజ్డ్ బై 200 then ratio becomes 4:7. Find the number of girls in a school. సో ఇక్కడ చూడండి, ఎంత బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి రేషియో ఎంత ఇచ్చారు? 2:3 అని చెప్పి ఇచ్చారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇంక్రీజ్డ్ బై 200. గర్ల్స్ 200 ఇంక్రీజ్ అయ్యారు. సో రేషియో ఎంత అయిపోయింది? 4:7 అయిపోయింది ఫ్రెండ్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎ స్కూల్. సో ఇక్కడ మనకు గర్ల్స్ ఇంక్రీజ్ అయ్యారు, బాయ్స్ అయితే సేమ్ కాన్స్టాంట్గా ఉన్నారు. బట్ ఇక్కడ రేషియో వచ్చేసరికి చేంజ్ అయిపోయింది. సో దీన్ని మనం మోడిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇది ఎంత వస్తుంది మనకి? ఇక్కడ దేంతో మల్టిప్లికేషన్ చేద్దాం? ఇక్కడ 4 ఇలానే ఉంచుదాము. దీన్ని మాత్రానికి 2తో మల్టిప్లికేషన్ చేస్తే బాయ్స్ వచ్చేసరికి 4 అయిపోతుంది బోత్ రేషియోలో. సో 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తే 4:6 అవుతుంది. ఇది 4:7 అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ 200 ఎడిషన్ చేసాం మనము. సో దట్ ఇక్కడ ఎడిషన్ చేసిన తర్వాత 6 ఉన్న వాల్యూస్, ఇనిషియల్ 6 ఉన్న గర్ల్స్ ఇక్కడ వచ్చేసరికి 7 అయిపోయారు, రైట్. సో రేషియోలో 7 అయిపోయారు. సో ఇక్కడ 1 పార్ట్, రైట్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 1 పార్ట్ ఈజ్ హౌ మచ్? 200 అనమాట. సో 1 పార్ట్ ఈజ్ 200. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఫైనల్గా అడగలేదు అండ్ ఇనిషియల్గా కూడా అడగలేదు ఇక్కడ. సో మీరేం చేస్తారంటే ఇనిషియల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇనిషియల్ వాల్యూ తీసుకుంటే, లేకపోతే క్వశ్చన్లోనే అడుగుతారనమాట ఇనిషియల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఉన్నారు స్కూల్లో అని చెప్పి, ఆర్ఎల్స్ ఫైనల్ నెంబర్ గర్ల్స్ ఎంత ఉన్నారు అని చెప్పి అడుగుతారు. అడగలేదు కాబట్టి ఇనిషియల్ తీసుకొని చేసేయండి, అది ఆన్సర్ అయిపోతుంది. సో ఇనిషియల్ వచ్చేసరికి 6 అనమాట. ఇక్కడ ఇదే కదా ఇనిషియల్. ఓకే. ఇది మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్, ఇది మాత్రం తీసుకోకండి. మనం రిజల్టెంట్ రేషియోని మాత్రమే తీసుకోవాలి. సో 6 పార్ట్స్ ఈజ్ హౌ మచ్? సో ఇక్కడ వచ్చేసరికి 200తో మల్టిప్లికేషన్ చేసేయండి. 1ని 200తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి. సో దట్ ఇక్కడ మనకు 1200 వస్తుంది అనమాట ఇలా. ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ వాజ్ 660. ద రేషియో బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాజ్ 13:9. ఆఫ్టర్ సమ్ డేస్ 30 గర్ల్స్ జాయిన్డ్ ద స్కూల్ అండ్ సమ్ బాయ్స్ లెఫ్ట్ ద స్కూల్. దెన్ రేషియో బికమ్స్ 6:5. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ లెఫ్ట్ ద స్కూల్. ఎంతమంది బాయ్స్ స్కూల్ విడిచి వెళ్ళిపోయారు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బాయ్స్ గర్ల్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండే ఫ్రెండ్స్? 13:9 ఉండే. ఓకేనా. తర్వాత ఎంత అయిపోయారో వచ్చేసరికి 6:5. సో మధ్యలో ఈ గర్ల్స్ ఎంతమంది జాయిన్ అయ్యారట? 30 మంది జాయిన్ అయ్యారు. బాయ్స్ ఎంతమంది వెళ్ళిపోయారట తెలియదు. ఓకేనా. క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ అయితే ఫస్ట్ ఇలా రాసుకుని తర్వాత అనలైజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 టైప్స్ మనం చేయొచ్చు. 2 టైప్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ మెథడ్ అని చెప్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి ఎంతమంది అని ఇచ్చిర్రు? 660 అని ఇచ్చిర్రు కదా. సో దట్ 13 + 9 ఇక్కడ 13 బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి. సో హౌ మచ్ ఇట్ ఈస్? 22. 22 పార్ట్స్ అనుకోండి. 22 పార్ట్స్ ఈజ్ హౌ మచ్ గివెన్? 660 గివెన్ కదా. సో మనకు 1 పార్ట్ వచ్చేసరికి ఎంత అయిపోతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 1 పార్ట్ వచ్చేసరికి మనకు 30 అయిపోతుంది. సో దీని నుంచి సపరేట్ బాయ్స్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో
13 parts is how much? ఓకేనా, ఇంటూ 30 చేసినాం అనుకో, 13 3 వచ్చేసరికి 39, సో 390 వచ్చేస్తుంది. అండ్ 9 parts అంటే గర్ల్స్ అనమాట, ఇంటూ 30 చేసేస్తే 3 9 వచ్చేసరికి 27, సో 0 పెట్టండి, 30 ఉంది కాబట్టి. సో ఇనిషియల్ బాయ్స్ వచ్చేసరికి ఇంత ఉన్నారు, ఇనిషియల్ గర్ల్స్ వచ్చేసరికి ఇంత ఉన్నారు అనమాట. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు గర్ల్స్ వచ్చేసరికి ఎంతమంది జాయిన్ అయ్యారట ఇన్ ఎడిషన్గా, ఇంకా ఎడిషన్గా మనకు 30 మెంబర్ గర్ల్స్ వచ్చేసరికి జాయిన్ అయ్యారట. ఓకేనా ఫ్రెండ్స్, గర్ల్స్ ఇంకా 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ప్లస్ చేసేయండి 30. ఓకేనా, సో ఇది ఎంత అయిపోతుంది, 300 అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ 6:5 రేషియో ఫైనల్ రేషియో ఇచ్చారు కదా, సో కింద నుంచి రండి 6:5. సో ఇక్కడ గర్ల్స్ ఎంతమంది అయిపోయారు, 300 మెంబర్స్ అయిపోయారు ఫ్రెండ్స్. 300 మెంబర్స్ అయిపోయారు కాబట్టి మనం 5ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే, మనం 5ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 300 వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. సో 60తో మల్టిప్లికేషన్ చేస్తేనే కదా మనకు 300 వస్తుంది. అలాగనే 6ని కూడా 60తోనే మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా, 60తోనే మల్టిప్లికేషన్ చేసేయండి. సో ఇక్కడ 360 వచ్చేస్తుంది. ఓకేనా, సో 360 వచ్చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ఇనిషియల్ బాయ్స్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేసాము, ఇనిషియల్ బాయ్స్ వచ్చేసరికి 390 అని క్యాలిక్యులేట్ చేసాం కదా ఇనిషియల్ బాయ్స్. సో మనకు 360 అని చెప్పి ఇక్కడ వచ్చింది. తర్వాత అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అండ్ గర్ల్స్ జాయిన్ అయిపోయిన తర్వాత రేషియో 6:5 కదా. సో దట్ 390 మైనస్ 360 అని చెప్పి చేసేస్తే మనకు 30 వస్తుంది. ఇది మనకు వెళ్ళిపోయిన బాయ్స్ ఇంతమంది వెళ్ళిపోయారని చెప్పి 30 అని చెప్పి అర్థం. ఓకేనా, అండ్ దీన్ని కొంచెం వేరే విధంగా చేస్తే, ఇప్పుడు 13:9 ఉంది, ఇది మన రెగ్యులర్ ప్రొసీజర్ నేను చెప్తున్నాను. 13:9 ఉంది. సో ఎంత రేషియో చేంజ్ అయిపోయిందని చెప్పి ఇచ్చారు, 6:5 అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ రెండు చేంజ్ అయిపోయింది కాబట్టి టోటల్ బేస్డ్ బ్యాలెన్సింగ్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకోండి, 4 వస్తుంది అనమాట. సో ఈ 4ని 6:5తోనో 1ని 13:9తోనో చేస్తే మనకు 13:9 ఇక్కడ వచ్చేసరికి కిందది దిస్ ఇస్ 24 అండ్ దిస్ ఇస్ 20 అయిపోతుంది అనమాట. సో మనకు ఇక్కడ గర్ల్స్ వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్, గర్ల్స్ అంటే 11 పార్ట్స్కి వచ్చేసరికి ఎంతమంది అని చెప్పి ఇచ్చారు, ఎంతమంది జాయిన్ అయ్యారట, 30 మెంబర్స్ జాయిన్ అయ్యారని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ చేంజ్ వచ్చేసరికి 30, చేంజ్ వచ్చేసరికి 11, సో జాయిన్ అయింది ఎంత 30, దాంతో ఈక్వేట్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనం బాయ్స్ ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు రెండింటి నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. ఇప్పుడు ఈ రేషియో మనకు డిఫరెన్స్ ఎంత ఉంది, 24 మైనస్ 13 ఉంది కదా. సో దిస్ ఈజ్ 11 పార్ట్ కదా, 11 పార్టే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పి, దట్ ఈజ్ ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ 11 పార్ట్స్ అంటే ఎంత వచ్చింది, 30 వచ్చింది. ఇక్కడ కూడా 11 పార్ట్సే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ 30 వస్తుంది. ఓకేనా, ఇలా అయినా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేమైనా టైప్స్ మనకు మిగిలిపోయి ఉంటే నేను సపరేట్ వీడియో లెక్చర్ చేసి మీకు చెప్తాను. ఓకేనా, ఏమైనా మిస్ అయిపోయి ఉంటే. సో మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి గైస్. మనకు మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ అన్ని టైప్స్ నేను ఇక్కడ చేపిస్తున్నాను, సో దట్ మీకు అందరికీ బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ మాత్రానికి షేర్ చేయడం మర్చిపోకండి గైస్. ఇది ఒక హెల్ప్ నాకు చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.